నమస్తే. భగవంతుడిని ప్రేమించడం కష్టమేమో కానీ, బాంధవ్యాలలో ప్రేమించడం చాలా సులువు. భగవంతుడు అంటే చాలా ఇష్టం, ప్రేమ అంటాం. కానీ, మన బాంధవ్యాల్లో ప్రేమ లేకుండా భగవంతుడి మీద ప్రేమ ఎక్కడి నుండొస్తుంది? ఉదాహరణకు ఒక ఊరిలో ఒక తల్లి, తండ్రి, కొడుకు ఉన్నారు. ఆ కొడుకుకు చాలా కోపం ఎక్కువ. తండ్రి చెబుతాడు, "నీకు కోపం వచ్చినప్పుడు గోడకు మేకులు కొట్టు" అని చెబుతాడు. అతను కోపం వచ్చినప్పుడు అలా సుత్తి మేకులు తీసుకుని గోడకు కొడతాడు. మొదటి రోజు 50 మేకులు, రెండో రోజు 40, మూడో రోజు 30 మేకులు కోపంతో కొడతాడు. నాలుగవ రోజు కోపం పోయింది. అసలు రావటం లేదు. తండ్రి దగ్గరకు వెళ్లి చెబుతాడు, "నాకు ఇప్పుడు కోపం తెచ్చుకుందామన్నా రావటం లేదు" అంటే, తండ్రి చెబుతాడు, "గోడకున్న ఒక్కో మేకు తీసివేయమని" చెబుతాడు. కొడుకు తీసేస్తాడు. "తీసేశాను" అని తండ్రితో చెబుతాడు. గోడకు మేకులు తీసేస్తే గోడకు ఏం మిగిలింది? ఏముంది? అని చెబుతాడు. "చిల్లులు" అని కొడుకు చెబుతాడు. రోజూ మన బాంధవ్యాలలో అన్నీ చిల్లులు పడిపోయాయి. వాటిని సరిచేసుకుంటే ఆ భగవంతుడితో మన బంధం పెరుగుతుంది. భగవంతుడు మనకు అంతర్యామిగా కనిపిస్తారు. ఆయన గైడెన్స్‌లో మనల్ని నడిపిస్తారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.